జై శ్రీరామ్. దేవుడికి సమర్పించే నైవేద్యాల్లో నైవేద్యం మహానైవేద్యం అని చెప్తారు కదండి. నైవేద్యంలో 2 రకాలు అంటారు. అవి ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాము. మహానైవేద్యమని, అవసర నైవేద్యమని అంటారు. అవసర నైవేద్యం అంటే తాత్కాలికంగా సమర్పించే నైవేద్యం. అందులో నారికేళం చాలా శ్రేష్టమైనది. అది లభించినప్పుడు అరటిపళ్ళు, బత్తాయి పండు, పనసపండు, ద్రాక్ష పండు మొదలైన వృక్ష జాతికి సంబంధించిన ఫలాలు మరియు పాలు, పెరుగులు మొదలైన ద్రవ్యాలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చును. మహానైవేద్యం అంటే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయం 5 రకాలు ఉంటాయండి. ఈ 5 రకాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. భక్ష్యం అంటే కొరికి తినేవి, గారెలు, బూరెలు, అప్పాలు మొదలైనవి. భోజ్యం అంటే నమిలి తినేవి, పులిహోర, దద్దోజనం మొదలైనవి. చోష్యం అంటే జుర్రుకునేది, పాయసం, దప్పలం, చారు మొదలైనవి. లేహ్యం అంటే నాకబడేవి, తేనె, బెల్లం, పాకం, చలిమిడి లాంటివి. పానీయం అంటే తాగేవి, నీళ్ళు, కషాయం, పళ్ళరసం వంటివి. చూశారు కదండి నైవేద్యానికి మహానైవేద్యంలో ఉన్న తేడాని. జై శ్రీరామ్.